అందరికీ నమస్కారం అండి. ఈనాడు ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీని మనం అందరం చూస్తూ ఉన్నాము. వైసీపీ అంటే ఎప్పుడు కుళ్ళు మోతుతనంతో కుట్రలతో పాల్పడే పార్టీ, అదే వైసీపీ పార్టీ. ఎప్పుడు కుళ్ళు కుట్రలకు పాల్పడే పార్టీ వైసీపీ. ఎందుకు చెప్తున్నానంటే, ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం మీద తను అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి కుట్రలు చేయటం, దేవాలయ వ్యవస్థని అగౌరవపరిచే విధంగా చర్యలు చేపట్టడం, అన్నింటికన్నా కూడా ఆంధ్రదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రముఖమైనటువంటి అతిపెద్ద దేవాలయంగా, ప్రపంచ దేశాలలోనే కోట్లాది మంది భక్తులున్న దేవాలయంగా, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయం మీద కూడా ఈ వైసీపీ కుళ్ళుతోనూ కుట్రలు చేస్తూ హిందూ భావజాలాన్ని నాశనం చేయటం కోసం, హిందువులని అడ్డుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన కుట్రలని ఈనాడు మళ్ళీ ప్రతిపక్షంలో కూడా, ప్రతిపక్షం అంటే ఆయనకి ప్రతిపక్ష హోదా లేదండి. ఇక్కడ మనకు సామెత చెప్పినట్టుంది, మేనేజర్కి ఎక్కువ ఈ ఎండీకి తక్కువ అనే పరిస్థితిలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి తన కాలం వెళ్ళబుచ్చుతూ తన అక్కసు తీర్చుకోవటం కోసం దేవాలయాల్ని, ముఖ్యంగా టీటీడీని వేదికగా చేసుకొని తన శిష్య బృందం చేత, తన టీం చేత అనేక రకాలైనటువంటి అవకతవకలను సృష్టిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డినని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా టోటల్గా హిందూ వాదులందరూ కూడా ఇతని చర్యలని కనిపెట్టవలసినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం తిరుమలలో కానీ, రాష్ట్రం మొత్తంలో ఇతర ఆలయాల్లో కానీ ఎప్పుడైనా అనుకోని రద్దీని కూడా అంచనా వేసుకుంటూ భక్తులు వివిధ సందర్భాలలో ఉన్నతమైనటువంటి పవిత్ర పర్వదినాలలో దేవాలయాలకు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. దాన్ని కూడా అంచనా వేసుకుని కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ రద్దీ ఏదైతే ఉందో రద్దీని సైతం కూడా అంచనా వేసుకుంటూ మంచి మంచి అధికారులతోటి, మంచి టీములతోటి సమర్థవంతంగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించవలసిందిగా ప్రతి పౌరుణ్ణి నేను కోరుతా ఉన్నాను. ఇది తట్టుకోలేని వైసీపీ ముఠా. ఇందాకే చెప్పాను, ఎప్పుడూ ఎల్లప్పుడూ కుట్రలు, కుతంత్రాలు, కార్పణ్యాలతో పనిచేసే పార్టీ వైసీపీ పార్టీ. అటువంటి వైసీపీ పార్టీ సాక్షి అని అడ్డం పెట్టుకుని సాక్షి ద్వారా తిరుమలలో తొక్కిసలాట, ప్రభుత్వ నిర్లక్ష్యం అని ఒక దంపుడు ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ విధంగా దిగజారిపోయావయ్యా? నీకు కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ, ప్రజలను ఆకట్టుకోవటానికి నువ్వేమీ చేయకుండా సజావుగా, సక్రమంగా, సమర్థవంతంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏ రకంగా అయినా బద్నాం చేయాలని నువ్వు చేస్తున్నటువంటి పనులను ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నిత్యం కూడా ఏదో అపచారం జరిగిపోతున్నట్టు ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతని దెబ్బతీయటం మంచిది కాదు. నీ కుట్రలు ఎప్పుడైనా ఆపేయి జగన్మోహన్ రెడ్డి అని నేను తెలియజేస్తున్నా. మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఆలయాలకు రక్షణ ఎక్కడిచ్చారు? ఆలయాలని దాడులు చేయిస్తుంటే దాడి చేసిన వాళ్ళు ఎవరో తెలిసి కూడా వాళ్ళను అరెస్ట్ చేయలేనటువంటి వ్యక్తివి నువ్వు. నీచమైన కుట్రతో నువ్వు పనిచేసావు గత 5 ఏళ్ళు, 2019 నుంచి 2024 వరకు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అదే చెప్పాను కదా, మేనేజర్కి ఎక్కువ, ఎండీకి తక్కువ.
సరైన ప్రతిపక్ష హోదా కూడా లేని నీవు నీ యొక్క ఉనికిని కాపాడుకోవటానికి ఏదో ఒక కుట్రతో, నిజమైనటువంటి వ్యాఖ్యలు కాకుండా కుట్రతో ఆలయాలపై విషం చిమ్ముతున్నావు. కొత్త కొత్త కుట్రలను తీసుకొస్తున్నావు. ఈ దుష్ప్రచారం ద్వారా భక్తుల మనోభావాలను కించపరుస్తున్నావు. ఇది ఎవరు కూడా నిన్ను హర్షించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఆలయాలపై వ్యాప్తి చేస్తున్న ఈ దుష్ప్రచారం ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని దెబ్బతీయటానికి, ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని దెబ్బతీయటం ద్వారా ఈ యొక్క వ్యవస్థని గొప్ప కూల్చాలనుకునేటటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి నీ చర్యలు ఒక ఉదాహరణ తెలియజేస్తా ఉన్నా. ప్రధాన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని జరగని సంఘటనలు జరిగినట్లు, లేని అనుమానాలను ఉన్నట్లు అబద్ధాలు పుట్టించి, నువ్వు నీ టీము కూడా నిత్యం మాట్లాడేది అబద్ధాలని అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకా కూడా ఎక్కువగా తెలుసుకునేటటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజానీకం నీ మీద ఒక కన్ను పెట్టి ఉంచారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోషల్ మీడియాలో విషప్రచారం దేవాలయాల మీద, దేవాలయ వ్యవస్థల మీద, హిందువుల మీద, హిందూ భక్తుల మీద, టీటీడీ వెంకటేశ్వర స్వామివారి భక్తుల మీద నీవు చేస్తున్నటువంటి విషప్రచారం ఇది దాడి కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలపై దాడి. నువ్వు క్షమార్హుడవు కాదు జగన్మోహన్ రెడ్డి. నీకు త్వరలో తగిన మూల్యం చెల్లించుకుంటావని సందర్భంగా తెలియజేస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి గోశాలలో ఆవులు చనిపోతున్నాయంటే అబద్ధాలు. వండావు, వార్చావు. నీకే తెలుసా అబద్ధాలని? ప్రజలందరూ గమనించుకుంటూ ఉంటారా? నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహణ సరిగా జరగలేదు. వదంతులు పుట్టించావు. తిరుమల దర్శన కంపార్ట్మెంట్లో వైసీపీ పేటీఎం బ్యాచ్ డ్రామా, ఆడియో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టులు. ఏంటిది? ఎక్కడ పోతున్నావు నువ్వు? నీకు సిగ్గు, శరం, లజ్జ, మళ్ళీ చెప్తున్నా, సిగ్గు, శరం, లజ్జ ఉంటే నిజమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని ప్రజల్లోకి రా. దుష్ప్రచారాలు మానుకో. ఆ వీడియోలని, విషపు వీడియోలని పోస్ట్ చేస్తావా నీ పేటీఎం బ్యాచ్ ద్వారా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేద విద్యార్థులకు 3,000 రూపాయలు భృతి ఇచ్చి వారి అభ్యున్నతికి పాటుపడుతోంది కూటమి ప్రభుత్వం. వారి అభ్యున్నతికి సహకరిస్తోంది. దానిపై కూడా తప్పుడు ఆరోపణలు. ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఎప్పుడు మారుతావు? ఎన్నాళ్ళకి మారుతావు? అసలు నీకు వ్యవస్థ మీద, జనరల్గా సాధారణ వ్యవస్థ మీద, ప్రజా జీవనంపై నీకు అసలు ఒక నమ్మకం ఉందా? నాకు తెలవక అడుగుతాను. నువ్వు చేసే పనులు చూస్తూ ఉంటే ఎక్కడికి పోతున్నావు నువ్వు? ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేకుండా ఎలా అని ప్రజలని ఆందోళనకు గురి చేసే విధంగా నువ్వు పనిచేయటం ద్వారా ఎవరో భయపడిపోతారు, లేకపోతే ఇంకోటేదో అయిపోతారని నువ్వు అనుకోబాక.